సో మీరు తీసిన సినిమాల్లో అనదర్ ఐకానిక్ సాంగ్ ఇస్ కొండపాలెం సినిమాలో గిర గిర గిరమని. అవునండి. గిర 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 సుడిగుండం లాగేస్తూ ఉంటే బితుకు బితుకు మను ఊపిరికి బతుకు బతుకు అని ఓపిక పోస్తూ ఉక్కును ముంచే ఉప్పెనవై ఎత్తు తల ఎత్తు ఎత్తు తల ఎత్తు. ఈ పాట రోలింగ్ టైటిల్స్ లో వస్తుంది అవునండి. కదా సార్. అవునండి. ఈ పాట అలాగే అనుకున్నారా, చిత్రీకరణ చేయాలనుకున్నారా? అసలు ఈ పాటకి సంబంధించిన ఇది రోలింగ్ టైటిల్స్ అప్పుడే అనుకున్నామండి బేసికల్ గా. కీరవాణి గారి ఐడియా. ఈ గురువు గారు చెప్పినప్పుడు ఇది నాకు ఆయన రాసిన చివరి పాట యాక్చువల్గా అన్నమాట. అది ఈ కార్లో వెళ్తా ఉన్నాం, అక్కడికి వెళ్ళే లోపల ఇది ఒక 3-4 minutes అక్కడ కూర్చొని రాసిన పాట అన్నమాట. ఇంటికి వచ్చి పికప్ చేసుకొని స్టూడియోకి వెళ్తా ఉన్నాం, జీవన్ గారి స్టూడియోకి. అప్పుడు మేము కార్లో వెళ్తున్నాము. ఇది హరిహర వీరముల డిస్కషన్ జరుగుతుంది. హరిహర వీరముల డిస్కషన్ జరుగుతుంది. అక్కడ ఆ పాట రాయాలి, ఇది రాయాలి, ఈ సెటప్, అది ఒక పాట గురించి డిస్కషన్ చేస్తూ ఉంది. ఇది వెళ్ళిన తర్వాత కొండపొలం అనేది ఒక మంచి గజల్ లాంటి ఇదన్నమాట. కొండపొలం సినిమా మధ్యలో ఒక కోవిడ్ టైంలో ఒక 40 రోజుల్లో నేను నవల చదివి చాలా ఎక్సైట్ అయ్యాను. బేసికల్గా కమర్షియల్ సినిమా కాకపోయినా ఒక పుస్తకం అడాప్టేషన్ ఒక గజల్ లాంటిది. గజల్స్ అందరికి నచ్చాలని లేదు, బట్ గజల్స్ నచ్చాలని గజల్ నచ్చింది అన్నమాట. ఇది చెప్తే ఒక కుర్రవాడు అసలు ఏమాత్రం కాన్ఫిడెన్స్ లేనతను, హౌ హీ, బట్ ఎవ్రీబడి వీ హ్యావ్ టు రియల్లీ ఫేస్ ఇట్. ఇప్పుడు ఎలా లైఫ్ని ఎదుర్కోవాలనే దాని గురించి చెప్తా ఉంటారు. ఇందులో లైన్స్, చరణాలు చాలా బాగుంటాయి. తల వంచుకు చూసేదేంటి నేను కడతేర్చే మన్ను, తల ఎత్తుతే కనపడుతుంది తనదాకా రమ్మను మిన్ను, ఎవరికి మన అలసిందా ఎగసిందా అల, అలలాంటిదే కాదా నీ తల అన్నారు. దాని ముందు ఉంటుంది పడదోసే సంద్రపు నీలం, ఎగదోసే గగనపు నీలం. బ్లూ సీ కూడా బ్లూనే, పడదోసే సంద్రపు నీలం. అలా ఎగురుతూ ఉంటే సీ రమ్మంటా ఉంటుంది, అలా ఏమో నింగిని దాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ అలా ఎన్నిసార్లు చెప్పినా దానికి అంత కొత్తగా ఎట్లా చెప్పారు చూడండి. పడదోసే సంద్రపు నీలం, ఎగదోసే గగనపు నీలం, అలసిందా ఎగసిందా అల, అలలాంటిదే కాదా నీ తల ఎత్తు, తల ఎత్తు. సార్ మీరు శాస్త్రి గారి సాహిత్యాన్ని అబ్జర్వ్ చేస్తే రైట్ ఫ్రమ్ ది డే 1 నుంచి ఇప్పుడు మీరు చెప్పే మాట వరకు ఒక సముద్రము, ఒక అల, ఒక గగనము, ఈ 3 పదాలతో ఎన్ని వందల ఎక్స్ప్రెషన్స్. నా సినిమా మొదటి పాట ఓకే, సమయమాలో తీరం ఇలా అని ఉంటుంది. ఆ సినిమాలో రాసిన చివరి పాట అన్నమాట. మనిషి అనే సంద్రాన కెరటాలు అంటారు. ఈ చివరి కూడా నాకు చెప్పినట్టు ఉంటుంది అన్నమాట. బేసికల్గా అబ్బాయి నీకు కూడా కష్టాలు వస్తుంటాయి, గొప్పలు వస్తుంటాయి. బేసికల్గా ఏం మిన్నైనా మన్నైనా సరే అన్నమాట, యూ బీ స్ట్రాంగ్, యూ బీ గో హెడ్ అని చెప్తా ఉంటారు అన్నమాట.